ఆసుపత్రులు మాత్రం పూర్తి చేసి కళాశాలల్లో పూర్తి చేయకుండా సిబ్బందిని మెడికల్ కాలేజీలో అదేవిధంగా ఆసుపత్రుల్లో కూడా సిబ్బందిని మాత్రం నియామకం చేశారు. అనేక రకాలైన అవకతవకలు పాటుపడ్డారు. ముఖ్యంగా మదనపల్లిలో అయితే దాదాపు 350 మంది సిబ్బందిని వాళ్ళ ఈ పెద్దిరెడ్డి ఎవరైతే మంత్రిగా ఉన్నారో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఇంట్లో వాళ్ళని వాళ్ళ పార్టీ కార్యకర్తలు నియమించారు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గం పులివెందుల్లో అక్కడ కూడా అవి పూర్తి చేయలేదు. ఫ్యాకల్టీ డెఫిషియన్సీ 48% ఉందంటే మీరు అర్థం చేసుకోవాలి. ఏ మాత్రం చిత్తశుద్ధి నియోజకవర్గం మీద ఉందో లేదా ఆ ప్రాంత ప్రజలకి వైద్య సేవలు అందించడం మీద ఉందో అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. మేము ఇప్పుడు మాట్లాడితే రాజకీయాలు మాట్లాడినట్టు ఉంటుంది. కానీ మీరు మరి మీ సొంత నియోజకవర్గంలో మెడికల్ కళాశాలను పూర్తి చేయాల్సిన బాధ్యత మీ మీద లేదా? ఇంత డెఫిషియన్సీ ఉంటే మీరు ఎలా ఊరుకున్నారు? ఎందుకు కళాశాల నిర్మాణం చేయలేకపోయారు? ఎందుకు హాస్టల్ నిర్మించలేకపోయారు? ఇవన్నీ లేకపోతే రేపు ఎన్ఎంసీ ఇన్స్పెక్షన్ కు వచ్చినప్పుడు ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తుందనే విషయం మీకు తెలియదా? తెలిసినా కూడా ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు? ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతున్నాయి. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే అప్పీల్కి వెళ్ళమని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మేము అప్పీల్కి వెళ్ళి వాటిని పూర్తి చేయడానికి ఆ కాంట్రాక్టర్లు ఎవరైతే పనులు మానేశారో ఆ కాంట్రాక్టర్లను సంప్రదించి ఆ పనులు చేయడానికి వాళ్ళు మోటివేట్ చేస్తూ వాళ్ళు మా బిల్లులు కట్టండి, 1000 కోట్ల బిల్లు ఉంది మాకు కట్టండి అంటున్నారు. మొత్తం 9000 కోట్లు పనులు జరగాల్సి ఉంటే 2100 కోట్లకు మాత్రమే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి పనులు పూర్తి చేశారు. దాంట్లో దగ్గర 1000 కోట్లు ఇంకా బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇంకా 5 ఏళ్లలో ఏం చిత్తశుద్ధి ఉంది? ఇప్పుడు ఆ భారం మేము మోయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ అపవాదు ఆ నింద మేము తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అపవాదు నిందలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం మాత్రం ప్రజల్లో అవగాహన కల్పించి గతంలో జరిగిన తప్పులు చేసుకుంటూ ఈ సరిచేసే ప్రయత్నం చేస్తాం.